తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. రానున్న 10 ఏళ్లలో రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉన్నా ఆంధ్ర పరిస్థితి మరీ దారుణంగా మారనుంది. విజనరీ అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఇలా చేస్తూ పోతే రాష్ట్ర పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుంది అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ ఒకసారి చూద్దాం. ఇది ఆందోళన కలిగించే విషయమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని ఒక నివేదిక కొద్ది రోజుల క్రితం వెల్లడించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధనా విభాగం చేసిన ఒక అధ్యయనం ప్రకారం దేశంలోనే అతివేగంగా రుణగ్రస్తం అవుతున్న రాష్ట్రాల్లో ఇవి ముందున్నాయి. దీనికి సంబంధించిన కథనం టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రముఖంగా ప్రచురితమైంది. దాని ప్రకారం ఏపీ, తెలంగాణలు ప్రమాదకర దశకు వెళుతున్నాయన్న భావన కలుగుతుంది. ప్రత్యేకించి ప్రభుత్వాలు చేస్తున్న 10 ఏళ్ల టర్మ్ అప్పుల వల్ల రాష్ట్రాలపై విపరీత భారం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నల్లజర్ల వద్ద జరిగిన ఒక సభలో మాట్లాడుతూ అప్పులు అడిగినా ఇచ్చేవారు లేరని, కేంద్ర ప్రభుత్వం అమలు చేసే FRBM చట్టం వల్ల కొత్త అప్పులు పుట్టడం కష్టంగా మారిందని అన్నారు. ఒకవైపు సూపర్ 6 హామీలు, మరోవైపు ఖజానా ఖాళీగా ఉందని ఆయన అంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు తెలంగాణ నిర్దిష్ట పరిమితి గల అప్పు కన్నా 190%, ఆంధ్రప్రదేశ్ 120% అధికంగా అప్పులు చేశాయట. తెలంగాణకు 30,000 కోట్ల అప్పు తీసుకునే అవకాశం ఉంటే ఇప్పటికే 60,000 కోట్ల అప్పు చేశారట. ఏపీకి 40,150 కోట్లు అప్పు చేసుకునే వీలు ఉండగా 49,072 కోట్లు రుణంగా సేకరించారు. ఇందులో అత్యధిక భాగం 10 ఏళ్లలో తిరిగి చెల్లించవలసిన సెక్యూరిటీల ద్వారా తీసుకున్నారట. దీనివల్ల వచ్చే 10 ఏళ్లలో రాష్ట్రాల ఆర్థిక కష్టాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణకు కాస్త వనరులు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రభుత్వ భూముల వేలం ద్వారా సంవత్సరానికి 5,000 నుంచి 10,000 కోట్ల రూపాయల ఆర్జన జరుగుతోంది. అలాగే రాజధాని పేరుతో ఇష్టారాజ్యంగా అప్పులు చేయవలసిన అవసరం లేదు. అంతేగాక పరిశ్రమలకు అణాకు బేడాకు భూములు ఇవ్వడం లేదు. ఏపీలో ఇందుకు భిన్నమైన పరిస్థితి కనబడుతోంది. ఆదాయం తక్కువగా ఉండడం, దుబారా అధికంగా ఉండడం, అప్పులు తీర్చే మార్గాలపై దృష్టి లేకపోవడం వంటివి కనిపిస్తున్నాయి. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల్లో ఏపీలో రికార్డు స్థాయిలో సుమారు 2.5 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆ డబ్బును ఏ రకంగా సద్వినియోగం చేసింది చెప్పలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇంత అప్పు చేసినా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 6,500 కోట్ల పైబడి ఉన్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ బకాయిలు 3,000 కోట్లు ఉన్నాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాలు 30,000 కోట్ల పైమాటే. మరోవైపు సూపర్ 6 అని, ఎన్నికల ప్రణాళికని సుమారు 1,50,000 కోట్ల విలువైన హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. వాటిలో కొన్నింటిని అరాకొరగా చేసి మిగిలిన వాటికి మంగళం పలకడానికి ఇప్పుడు తాజాగా అప్పు పుట్టడం లేదన్న గాత్రం అందుకున్నట్లు అనిపిస్తుంది. ఎల్లో మీడియా GST స్లాబులు తగ్గించినప్పుడు ప్రభుత్వానికి అధికంగా ఆదాయం వస్తున్నట్లుగా గతంలో బోస్ట్ చేశారు. ఇప్పుడేమో GST పన్ను ధరలు తగ్గించడం వల్ల ఏపీకి రాబడి తగ్గిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప్రభుత్వాలు ఏ స్కీమ్ కింద అప్పులు చేస్తాయో దానికి ఖర్చు చేయకుండా దారి మళ్లించడం, దుర్వినియోగం చేయడం వంటివి చేస్తుంటాయి. దానివల్ల అప్పు తీర్చడానికి అవసరమైన ఆదాయం రాదు. దాంతో అప్పులకు వడ్డీ తోడై భారం తడిసి మోపుడవుతోంది. ఉదాహరణకు అమరావతి రాజధాని పేరుతో ఇంతవరకు 40,000 కోట్ల అప్పు చేశారు. ప్రభుత్వం తొలుత ఏం చెప్పింది అంటే అసలు అప్పులే చేయకుండానే రాజధాని నిర్మాణం చేస్తామని, అది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చంద్రబాబు ప్రచారం చేశారు. తీరా పవర్లోకి వచ్చాక వేల కోట్ల అప్పు చేస్తున్నారు. ఇక్కడ రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చి వారికి తగు సౌకర్యాలు కల్పించిన తర్వాత ఏదైనా భూమి మిగిలితే దాన్ని నమ్మి ప్రభుత్వం డబ్బు సంపాదించుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వరద నీటిని తోడిపోసే స్కీమ్ కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక రోడ్లకు కిలోమీటర్ నిర్మాణానికి 75 కోట్ల నుంచి 174 కోట్ల వరకు వ్యయించబోతున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో సైతం లేని విధంగా భవన నిర్మాణాల్లో చదరపు అడుగుకు 10,000 రూపాయలకు పైగా ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లేఅవుట్ల అభివృద్ధికి ఎంత వ్యయం అవుతుందో తెలియదు. అదే ప్రభుత్వం కనుక ఏ 10,000 కోట్ల వరకు ఖర్చు చేసి అవసరమైన భవనాలు, ఇతర సదుపాయాలు చేసుకోగలిగి ఉంటే ఈ అప్పుల భారం ఉండేది కాదన్నమాట. 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు వ్యయించేసిన తర్వాత దాన్ని తిరిగి రాబట్టుకునే మార్గం లేకపోతే రాష్ట్ర ప్రజలంతా ఆ భారం మోయవలసిందే. అలాగే ఈ మధ్య కొన్ని పరిశ్రమలకు భారీ రాయితీలు ఇస్తున్నారు. ఉదాహరణకు డేటా సెంటర్కు ఎక్కడ లేని రీతిలో 22,000 కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చారు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు 2,000 కూడా ఉండకపోవచ్చట. నిజానికి ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతిపాదనలో 200 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. అదే జరిగితే ప్రభుత్వం ఈ భారం అంతా మోయాల్సి వస్తుంది.
ఇక కొన్ని పరిశ్రమలకు 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతున్నారు. అలా కాకుండా ప్రభుత్వం హేతుబద్ధమైన రీతిలో ధరలు నిర్ణయించి ఉంటే అది అమ్మకమైన లీజ్ అయినా ప్రభుత్వానికి కొంత ఆర్జన ఉంటుంది. ఇలా ఒకవైపు రాయితీలు ఇచ్చుకుంటూ పోయి మరోవైపు ప్రభుత్వానికి ఏళ్ల తరబడి ఆదాయం వచ్చే పరిస్థితి లేకపోతే అది ఆర్థిక సంక్షోభానికి దారి తీయవచ్చు అన్నది నిపుణుల అంచనా. తీసుకునే రుణాలు ఏ 25 ఏళ్లకు చెల్లించేలా ఏర్పాటు చేసుకుని ఉంటే అది ఒక రకంగా ఉండవచ్చు. కానీ కేవలం 10 ఏళ్లకే తిరిగి చెల్లించేలా ఒప్పందం అయితే ఏటేటా ఆర్థిక భారం పెరుగుతుంది. అప్పులు తీర్చడానికే అప్పులు చేసే పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. అప్పుడు రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందన్నది నిపుణుల అంచనా. తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం, ఆ తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేసి జనాన్ని మోసం చేయడం, అరోకరోగా చేసి అన్నీ చేసేసామని బొంకడం, ఇంకోవైపు ఎక్కడ వీలైతే అక్కడ అప్పులు చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టడం, దాన్ని కప్పిపుచ్చుతూ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం, ఇదే రాజకీయ క్రీడగా మార్చడం చంద్రబాబు వంటి విజనరీలకే సాధ్యమేమో.